నెక్స్ట్ రెండో పుస్తకం, రెండోది ప్రతిష్టానపుర కల్ప. ప్రతిష్టానపుర కల్ప సేమ్ రివర్స్ అయిపోతుంది. గతంలో స్టోరీ రివర్స్. చెప్పండి. నాగా మ్యాన్, నాగా మ్యాన్, బ్రాహ్మిన్ ఉమెన్. ఓకే, ఇక్కడ నాగా మ్యాన్, బ్రాహ్మణ ఉమెన్. నాగజాతి పురుషుడు, నాగజాతి పురుషుడు, బ్రాహ్మణ మహిళ, వీళ్ళ నుంచి పుట్టుకొచ్చిన వారే శాతవాహనాస్. సో నాగజాతి పురుషుడు, బ్రాహ్మణ మహిళ నుంచి పుట్టుకొచ్చిన వారు శాతవాహనాస్. ఇక్కడ ఏమంటారు అంటే, ఇప్పుడు ఎవరు ఉన్నత కులం వాళ్ళు ఇక్కడ? బ్రాహ్మణ మహిళ. సో మహిళ ఉన్నత వర్గం, పురుషుడు తక్కువ వర్గం. కాబట్టి సంతానం ఎట్లా ఉండవచ్చు? కొంచెం అంటే అప్పుడు వర్ణ సిస్టమ్ ప్రకారం కొంచెం తక్కువ ఉండవచ్చు. సో కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు అంటే, పెళ్లి చేసేసుకున్నారు ఇద్దరు కూడా. చేసుకున్న తర్వాత వాళ్ళకి ఉత్తమ సంతానం, మంచి సంతానం కలగాలి. ఎందుకంటే పురుషుడు తక్కువ జాతిలో ఉన్నాడని చెప్పేసి మంచి సంతానం కలగాలి అని చెప్పి వీళ్ళిద్దరు ఏం చేశారట, 100 గుర్రాలు బ్రాహ్మిన్స్కి దానం చేసినారట. బ్రాహ్మిన్స్ అప్పుడు పవర్ఫుల్ కదా, బ్రాహ్మిన్స్ పవర్ఫుల్. ఈ పవర్ఫుల్ వ్యక్తికి దానాలు చేస్తే వాడిని బ్లెస్సింగ్స్ ఇస్తాడు. ఆ బ్లెస్సింగ్స్ ఇస్తే మనకి మంచి జరుగుతుంది. ఒక పనికి మాలిన వ్యక్తికి దానం చేస్తే ఆయన బ్లెస్సింగ్స్ ఇస్తే ఏం పనికి వస్తాయి? వేద పండితులు, జ్ఞానం ఉన్నవారు, మంచి వాళ్ళకి జ్ఞానం చేయాలి, దానాలు చేయాలి. మంచి వాళ్ళు దానం చేస్తే వాళ్ళు బ్లెస్సింగ్స్ ఇస్తారు. ఆ బ్లెస్సింగ్స్ పనికి వస్తాయి. చెడు వ్యక్తులకి దానం చేసినా, ఎటువంటి బ్లెస్సింగ్స్ ఇచ్చినా సరే అవి మనకి రావు. కాబట్టి బ్రాహ్మిన్స్కి ఎక్కువ దానాలు చేస్తారు. అప్పటి కాలం నుంచి ఇప్పటికి అదే కంటిన్యూ మనకి. అయితే ఇక్కడ ఏం చేస్తారు అంటే, అప్పుడు ఇప్పుడు మనకి వాహనాలు ఏంటి? ఇప్పుడు మనకి వెహికల్స్ ఏంటి? ఇప్పుడు కారులు, బైకులు, ఎసెట్రా ఎసెట్రా. అప్పుడు ఏమున్న వెహికల్స్? ఏం లేవు, గుర్రాల వెహికల్స్. అప్పట్లో ఇంజిన్లు ఏం లేవు కదా, గుర్రాలు వెహికల్స్ మనకి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే 100 గుర్రాలు దానం చేసినారట బ్రాహ్మిన్స్కి. 100 అంటే శత అంటాం. శత అంటే ఎంత? 100. అప్పుడు వాహనం ఏంటి వాళ్ళకి? గుర్రం. అట్లా ఈ వాహనాస్ అని చెప్పి ఉన్నా కదా, 100 వాహనాస్ వర్ డొనేటెడ్. ఇక్కడ శత మీన్స్ 100. వాహనాస్ అంటే గుర్రాలు, అక్కడ 100 గుర్రాలు. శాతవాహనాలు ఒక మీనింగ్ ఇక్కడ, 100 గుర్రాలు అని చెప్పి వస్తుంది. ఇప్పుడు ఈ నాగ పురుషుడు, బ్రాహ్మణ మహిళ, వీళ్ళిద్దరూ కూడా ఉత్తమ సంతానం కోసం 100 గుర్రాలను అంటే శత వాహనాలను దానం చేశారు. వాళ్ళకి బిడ్డలు పుట్టారు. ఆ బిడ్డలు పుట్టారు కదా, శతవాహనాలు దానం చేసిన తర్వాత పుట్టారు కాబట్టి వాళ్ళకి పేరు వచ్చేసింది శాతవాహన అని ఒక స్టోరీ. ఎవరు చెప్పారు ఈ స్టోరీ? ప్రతిష్టానపుర కల్ప చెప్పింది. దీన్ని రాశాడు జీనా ప్రభసూరి. జీనా ప్రభసూరి దీన్ని రాస్తాడు. ఇట్ వాజ్ రిటన్ బై జీనా ప్రభసూరి. ద్వాతంశిక పుత్తాలిక దాని మెన్షన్ ఏమి లేదు, ఎవరు రాశారు మెన్షన్ లే. దీని యొక్క మెన్షన్ ఉంది. ప్రతిష్టానపుర కల్ప వాజ్ రిటన్ బై జీనా ప్రభా సూరి. అకార్డింగ్ టు దిస్ బుక్, శాతవాహనాస్ వర్ ద డిసెండెంట్స్ ఆఫ్ ఎ నాగా మ్యాన్ అండ్ బ్రాహ్మణ ఉమెన్. ఇక్కడ ఏం రాయాలి అంటే, వీరు ఉత్తమ సంతానం కొరకు 100 గుర్రాలు దానం చేశారు. అందువల్ల శాతవాహన. 100 అంటే శాత, గుర్రాలు అంటే వాహనాలు. సో దే డొనేటెడ్ 100 horses టు బ్రాహ్మిన్స్ ఫర్ బెస్ట్ ఆఫ్ స్ప్రింగ్స్ ఆర్ progeny. So they donated 100 horses to Brahmins for best progeny or offsprings. సో ఉత్తమ సంతానం కోసం వీళ్ళు ఏం చేశారు? 100 గుర్రాలు దానం చేశారు. ఓకే, ఈ విధంగా శాతవాహన పేరు వచ్చిందంట. ఎవరు చెప్పారు ఇదంటే? ఈ స్టోరీ ప్రతిష్టానపుర కల్ప చెప్పింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మూడవది దీపకర్ణి కథ అని చెప్పేసి అంటారు. దీపకర్ణి కథ.
దీపకర్ణి కథ అని చెప్పి అంటారు. మనకి మిడివల్ పీరియడ్లో కాశ్మీర్లో ఒక కవి ఉండేవాడు. అతను అనేక కథలతో ఒక పుస్తకం రాస్తున్నాడు. వందల కథలు దాంట్లో ఉన్నాయి. హండ్రెడ్స్ ఆఫ్ స్టోరీస్ ఆర్ మెన్షన్డ్ ఇన్ దట్ పర్టికులర్ బుక్. ఏది ఆ పుస్తకం? అది ఒక సాగరం, కథల సాగరం, కథా సరిత సాగరం. ఫేమస్ పుస్తకం కదా, కథా సరిత సాగరం అంటే ఓషియన్ ఆఫ్ స్టోరీస్. అవి అనేక స్టోరీలు ఉంటాయి దాంట్లో. కాశ్మీర్కి చెందిన వ్యక్తి రాసినాడు దాన్ని. ఎవరు ఆయన? సోమదేవుడు. సోమదేవుడు ఉన్నాడు, సోమదేవ సూరి ఉన్నాడు. సోమదేవుడా, సోమదేవ సూర్య? సోమదేవ సూరి బోత్ ఆర్ డిఫరెంట్. వాళ్ళు వేరు వాళ్ళు. ఇక్కడ సోమదేవుడు అని చెప్పి ఉంటాడు. కాశ్మీర్లో అనంతవర్మ అని చెప్పి ఒక కింగ్ ఉంటాడు. అనంతవర్మ యొక్క భార్య ఉంటుంది సూర్యామతి. ఈ అనంతవర్మ ఎప్పుడు యుద్ధాలతో బిజీగా ఉండేవాడు కాశ్మీర్లో. అనంతవర్మ, అతని భార్య ఎవరు? సూర్యామతి. ఈ సూర్యమతి ఎప్పుడు బోర్ అయిపోయి ఉండేది. ఈయన ఎప్పుడు చూసినా యుద్ధాలను పోతాడని చెప్పి బోరుగా ఉన్నప్పుడు ఆ పక్కన ఒక కవి కూర్చుని ఉండేవాడట. ఆ కవి సోమదేవుడు. సోమదేవుడు ఏం చేశాడు? మేడం మీరు బోర్ అవ్వకండి మేడం, ఒక కథ చెప్తా మేడం అని చెప్పి ఒక కథ చెప్తాడు. ఆ రోజంతా కథ చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు. ఒక రోజు అయిపోయింది. రెండో రోజు మళ్ళీ బోర్ కొడుతుంది, రెండో కథ చెప్తాడు. అట్లాగా 100 కథలు వినిపించినాడు సోమదేవుడు. ఎవరికి? సూర్యామతికి. ఆ కథలన్నీ కలిపి ఒక పుస్తకం. ఆ పుస్తకానికి అంటారు పేరు కథా సరిత సాగరం. అట్లా కథా సరిత సాగరంలో 100 స్టోరీలు ఉన్నాయి కదా. ఆ 100 స్టోరీలో ఒక స్టోరీ. ఏ స్టోరీ అంటే ఇది దీపకర్ణి కథ. సో దీపకర్ణి కథ ఇది కథా సరిత సాగరంలో ఒక కథ అని చెప్పేసి అంటారు. ఇట్ ఈస్ ఏ స్టోరీ ఇన్ కథా సరిత సాగర. కథా సరిత సాగరం లో ఒక కథ. ఇట్ ఈస్ ఎ స్టోరీ ఇన్ కథా సరిత సాగర. కథా సరిత సాగర అని చెప్పేసి అన్నాం. ఈ కథా సరిత సాగర పుస్తక రచయిత సోమదేవ. ఇట్ వాజ్ రిటన్ బై సోమదేవ. సోమదేవుడు రాశాడు. సోమదేవ యూజ్డ్ టు టెల్ స్టోరీస్ టు హూమ్? సూర్యామతి. సూర్యామతికి కథలు చెప్పేవాడు. ఈ సోమదేవ ఇతను సూర్యామతికి కథలు చెప్పేవాడు. He used to tell stories. To Suryamati. Suryamati was the wife of Anantavarma of Kashmir. సో అనంతవర్మ భార్య సూర్యమతి. సూర్యమతికి స్టోరీలు చెప్పాడు సోమదేవుడు. ఆ స్టోరీ లాగా మొత్తం పుస్తకమే కథా సరిత సాగరం. ఆ కథా సరిత సాగరంలో 100 కథలు ఉన్నాయి. అందులో ఒక కథ పేరు దీపకర్ణి కథ. ఏంటి ఆ కథ?